జబర్దస్త్ కళాకారులు అందరూ తోడు కావాలా బాబు? వద్దు వద్దు లేరు తోడు తోడేమన్నా కావాలా? తీసుకుపోండి, ఆంధ్రాలో మంచి వాళ్ళు ఉంటారు. నీది పేరు చప్పట్లు ఉన్నోళ్ళ కాడికి సార్ అట్లా మూసేయండి సార్ ఆ వాటిని. మీరు మధ్యలో ఉన్నామంటే మనకు రివర్స్ కొడుతుంది బ్యాట్. ఇక్కడ చూడండి సార్, నవ్వండి. కోల్గేట్ టూత్ పేస్ట్ మాత్రమే వాడండి జబర్దస్త్లో. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా దిగకండి, కాస్త ఉండండి. అయిపోయింది. తప్పెట్లు సప్పెట్లు, చిటికెలు. ఓకే, డన్. లేడీ విలన్స్ అంతా చాలా ఫేమస్ అయిపోతున్నారు. అంతకు మించి ఫేమస్ ఆర్టిస్ట్ అవుతారు. మాధురీదేవి గారు చాలా వండర్ఫుల్గా అటు మా అన్నయ్య జబర్దస్త్ అప్పారావు గారితో చేశారు, అలాగే గుండు సుదర్శన్తో చేశారు, అశోక్ కుమార్తో చేశారు, సుమన్ గారితో చేశారు. ఈ సందర్భంగా మేము పిలిచిననే మాకు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీ మేడం. కంగ్రాచులేషన్. ఒకసారి సార్ మెమెంట్ ఇవ్వండి. మేడం గారు కూర్చోండి. హలో, క్యాప్ తావాలి. ఓకే, సూపర్. చిటికెలు. ఏంటి అందరూ చప్పట్లు కొట్టాలండి, చప్పగా ఉండకూడదు. నువ్వే కొట్టాలి గట్టిగా. అది పైకి రండి. సూపర్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వావ్, ఇది కదా చప్పట్లు. సూపర్, కంగ్రాచులేషన్ మేడం. ఇంకా భవిష్యత్తులో మరెన్నో మెమోటోస్ మీరు అనుకున్న సక్సెస్ సాధించాలి. మనం ఇంతకు ముందు 2 అవార్డులు తీసుకున్నానండి. 2 షార్ట్ ఫిలిం చేశాను. ప్రేమ యుద్ధం అని ఒక షార్ట్ ఫిలిం చేశాను, అమ్మక ద్రోహం చేశాను. అలాగే డ్రగ్స్ గురించి చేశాను. డ్రగ్స్ గురించి ఒక అవార్డు అందుకున్నాను. అలానే అమ్మక ద్రోహం అనే షార్ట్ ఫిలింకి కూడా అవార్డు అందుకున్నాను. ఇది 3వది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కోరుతున్నాను. గిఫ్ట్ నీ చేతిలో ఉంది. అంతా అయిపోయిందా బాబు? రసరమ్య హైదరాబాదులో చాలామంది ఆర్టిస్టులకి మించి మంచి యాక్టింగ్ చేస్తున్నటువంటి రసరమ్య చాలా బాగుంది. జబర్దస్త్ 2 పేర్లు పడతారు. రసరమ్య, రసం అంటే అందరికి ఇష్టమేనండి. రమ్యం అంటే అందమే. నీ పేరులోనే అందం ఉంది, నీలో ఇంకా అందం ఉంది. కూర్చోవాలి కూర్చో సార్ పడుతున్నారు. సీఈఓ గారు పడుతున్నారు. రెడీ కరెక్ట్ పెట్టుకో. ఇది పైన పెట్టు, దీని పైన పెట్టు. సర్టిఫికేట్ ఇవ్వండి సార్. అందరూ చప్పట్లు కొట్టండి. మన టీము రమ్య గారు భవిష్యత్తులో మరెన్నో రివార్డ్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్టిఫికేట్ అక్కడ పెట్టాను. పేరు అమ్మాయి ఫోటో కనబడుతుంది. రెడీనా? ఓకే, కూర్చొని ఫోటో తీస్తారా? నిల్చో మేడం. భవిష్యత్తులో మరెన్నో రివార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా. అంబిక అంటే అగరబత్తి కాదు, ఆడపులి. ఒక షార్ట్ ఫిల్మ్లో ఈ అమ్మాయి డైలాగు నా కాంబినేషన్ చేసింది. మామూలుగా ఉండదు, అందాలు రాసాయి. కానీ అపరంజి బొమ్మే కాదు, కోపం కూడా ఉంది. స్మైల్ ఉంటుంది. ఇప్పుడు రెడీ? ఇక్కడ పేపర్ సార్, వాల్యూ సార్. సో పైన పెట్టి. సో ఈ అమ్మ అచ్చ ఆమెనిలాగా ఉంది. నాగార్జున ఒప్పుకోవడం లేదు కానీ బిందే అది వేద్దాం తర్వాత. రెడీ? కంగ్రాచులేషన్ అంబిక గారు. మీరు భవిష్యత్తులో మరెన్నో సినిమాలు నిల్చోండి మరెన్నో సినిమాలు తీసి సక్సెస్ సాధించాలని. మీరు కలకత్తా కవిత మా ఉప్పల్లో ఉంది అమ్మాయి.
ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అండి, కో ఆర్టిస్ట్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. నాతో మంచి సాంగ్ చేసింది, చాలా ఫేమస్ కూడా అయింది. కోపం కూడా ఎక్కువ. అది ఎప్పుడు చూసారు? మాకు తెలియకంటే ఎప్పుడు చూసారు కోపం? మాకు కూరుకుంటే మీరు చూస్తారు కోపం. రెడీ తీసుకో. సో కవిత గారు ఒక ఆర్టిస్టే కాదు, సింగర్ కూడా. నెక్స్ట్ ఫంక్షన్లో బాగా పాటలు పాడతారని మా సార్ ఇప్పుడేనా? సరే డ్యాన్సర్. ఇప్పుడు సీఎం గారితోనే డ్యాన్సర్ స్టెప్లు వేయించింది, మామూలుదే కాదు. కంగ్రాచులేషన్ కవిత మేడం. CEO అందరూ అడ్డం ఉండకని కొట్టేశారు అమ్మాయిని. ఓకే అది సైడ్కు ఉండండి. గురుగారు ఒకసారి చెల్లెమ్మటింగ్. ఓకే. రాణి, విజయవాడ యువరాణి. ఇప్పుడు మామూలు లేదు, నవ్వాలి. ఆ ఫోటో పోజ్ ఇవ్వాలి. అయిపోయింది, లేవాలా. బాగుందా? తల్లి లాగా యాక్చువల్లీ ఇందాక నాకు పవర్ పోయినప్పుడు చాలా స్వెట్టింగ్ వస్తుంది, ఇబ్బంది పడుతున్నా. తను ఇండైరెక్ట్గా తను విసురుకున్నట్టుగా తను కొంగుతో నాకు కాలు వచ్చేలాగా తను చూస్తుంది. నాకు మా మదర్ గారు గుర్తొచ్చారు తన ప్రేమ చూసి. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నవ్వుల రాణి, పువ్వుల బోని. ఆమె ఆర్టిస్ట్గా మంచి పేరున్నటువంటి మా చెల్లికి అందరూ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది అక్క నాది ఒకటి ఉంది చూడండి. పేరులోనే లక్ష్మీదేవి. పేరులోనే లక్ష్మీదేవి ఉందండి. ఆమె కళ్ళలో కూడా లక్ష్మీదేవి ఉంది, ఫేస్లో కూడా లక్ష్మి ఉట్టిపడుతుంది. సూపర్. అమ్మ, మన వాళ్ళందరూ టీం వాళ్ళందరూ మెమెంటోలతో ఫోటో తీసుకుందాం. ఒకటి ఉంది సార్. సన్మానం చేసిన తర్వాత మనం